Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై జరిగినటువంటి దాడి ఘటనపై స్పందించారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తనపై దాడి చేసి బీసీ ఉద్యమాన్ని ఆపలేరని చెప్తున్నారు మల్లన్న. ఎమ్మెల్సీ కవిత డైరెక్షన్లోనే ఈ దాడి జరిగింది. మీడియా సంస్థలపై దాడి చేయడం సరికాదు. రాష్ట్రంలో జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారంటున్నారు తీన్మార్ మల్లన్న. గతంలో కూడా బీఆర్ఎస్ నేతలు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. క్యూ న్యూస్ సిబ్బందిని రక్తాలు వచ్చేలా కొట్టారని చెప్తున్నారు మల్లన్న. క్యూ న్యూస్కి సిబ్బందికి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సంచలనం కలిగించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయం మీద దాడి ఘటన ఇప్పుడు హైదరాబాద్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా తన సిబ్బందిని, అదేవిధంగా తన సంస్థ కార్యాలయం మీద దాడికి కారకులు ముఖ్యంగా తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించినటువంటి కవిత అంటూ ఆయన ఆరోపించారు. తన మీద హత్యాయత్నం చేస్తారంటూ కూడా ఆయన స్పందించారు. ఇక తేల్చుకుందామంటూ వార్నింగ్ ఇచ్చారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని తేల్చి చెప్పారు. ఇలాంటి దాడులకు మల్లన్న భయపడతాడు అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే అవుతుందని అంటున్నారు. తన గన్మ్యాన్ వద్ద ఉన్న తుపాకీ లాక్కొని మరి తన సిబ్బంది పైన దాడి చేశారని, ఒకానొక దశలో తనపై తుపాకీ లాక్కొని తుపాకీతో కాల్చే ప్రయత్నం కూడా చేశారంటూ ఆరోపించారు. అలాగే తన క్యూ న్యూస్ సిబ్బంది తీవ్ర గాయాలయ్యంటూ మల్లన్న చెప్పుకొచ్చారు. కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబం తమపై హత్యాయత్నానికి పాల్పడిందని మల్లన్న చెప్తున్నారు. ఇక మేము ఊరుకోం, మీరో మేమో తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కంచం మంచం అనేది తెలంగాణలో ఊత పదం. నేను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నాను. నేనేం తప్పు మాట్లాడానో ప్రజలు నిర్ణయిస్తారని మల్లన్న అంటున్నారు. ప్రశ్నిస్తే రౌడీల్లా తమపై దాడి చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ అనుచరులు ఇదే తరహాలో క్యూ న్యూస్పై దాడి చేశారని, ఇప్పుడు కవిత పంపించిన రౌడీలు మరోసారి తన క్యూ న్యూస్ పై దాడి చేశారంటూ మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ న్యూస్కి తనకు తన సిబ్బందికి భద్రత కల్పించాలని ఆయన పోలీసుల్ని కోరుతున్నారు. దానికి సంబంధించినటువంటి మల్లన్న వాయిస్ని మీడియాతో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కరెక్ట్గా 11:25-30 ప్రాంతంలో జై కవిత అంటూ, డౌన్ డౌన్ మల్లన్న అంటూ, డౌన్ డౌన్ బీసీలు అంటూ 20 నుంచి 30 మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అందులో చాలా మంది ఆధారాలు దొరికినాయి. వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి, ఇక్కడికి వచ్చిన ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచి మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వదిలాలనుకుంటూ మా గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి, ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపలికి వచ్చినటువంటి సుజీత్రావు, కల్వకుంట్ల కవిత బంధు సుజీత్రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం, ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం, కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. ఇవాళ నా ఆఫీస్ మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఈ రక్తపు మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర్ రాజకీయం చేయబోతా ఉన్నాం, రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం. ఈ హత్యా ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన 1200 మందిని చంపిండు. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి, రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం మేము. మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ, మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద ఇస్తా అంటే మేము ఒప్పుకోము. మీ అన్న
మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మార్తలతోటే రేపు ప్రజల దగ్గరికి పోబోతా ఉన్నాం. సో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం చేసి ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి అసలు ఈ దాడికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. ఇటీవల నిన్న జరిగినటువంటి ఒక బీసీ సదస్సులో, బీసీ నేతల ఐక్య సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే పెద్ద దుమారాన్ని రేపింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే ఇప్పుడు కవితకు మద్దతుగా తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఆయనకు సంబంధించినటువంటి ఛానల్లో క్యూ న్యూస్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ప్రత్యేకంగా పోస్ట్ చేయడంతో, ఆ వీడియో పోస్ట్ చేయడంతో అది వైరల్ కావడంతో ఇప్పుడు ఆయన కార్యాలయం మీద దాడి జరిగింది. అసలు తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడారు, కల్వకుంట్ల కవిత గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఒకసారి విందాం. రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. ఎస్, ఈ వ్యాఖ్యలే తీన్మార్ మల్లన్న చేసినటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలే ఈరోజు ఈ దాడికి కారణంగా చెప్పవచ్చు. ఆయన కంచం పొత్తు ఉందా, అలాగే మంచం పొత్తు ఉందా అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలే. అయితే ఆ వ్యాఖ్యలకి ఇంకా కూడా తాను కట్టుబడి ఉన్నాను, తెలంగాణ సాంప్రదాయంలో ఇదొక ఊత పదం మాత్రమే అని, కంచం మంచం పొత్తు అనేది ఏదైనా ఒక సందర్భాన్ని, ఏదైనా ఒక విషయాన్ని అభివర్ణించడానికి, వర్ణించడానికి, వివరించడానికి మాత్రమే ఇలాంటి పదాలను వాడుతామని చెప్పుకొచ్చారు తీన్మార్ మల్లన్న. ఈ వ్యాఖ్యలకు తాను ఇంకా కట్టుబడి ఉన్నాను, అందులో ఎలాంటి తప్పు లేదు, కాకపోతే కావాలనే తన మీద, తన కార్యాలయం మీద దాడి చేశారు, తన సిబ్బంది మీద దాడి చేశారు. ఒకానొక సందర్భంలో తన గన్మ్యాన్ దగ్గరున్న గన్నును, పిస్టల్ను లాక్కొని కాల్చేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి బంధువులు, ఓ వ్యక్తి ఈ దాడికంతా కూడా సూత్రధారి, దీని వెనకంతా కూడా కవితే ఉందంటూ కూడా ఆయన ఆరోపించారు. సో తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఒక ప్రత్యేకంగా ఆయన తెలంగాణ యాసలో, తెలంగాణ సాంప్రదాయంతో ఆయన వీడియోస్ చేస్తుంటారు. చింతపండు నవీన్ అనేటువంటి ఈయనకు తీన్మార్ మల్లన్నగా ఆయన షో ద్వారా ఒక ఈ పేరు వచ్చింది. సో అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. తెలంగాణ అంశాల మీద, రాజకీయాల మీద, సామాజిక అంశాల మీద, బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఆయన పోరాడుతూ వస్తున్నారు. ఇటీవల ఆయన పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతుతో, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీగా ఇటీవల ఏడాది కిందట గెలుపొందారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలనే చేయడం వల్ల, ఇలాంటి ఏకపక్ష వ్యాఖ్యలు చేయడం వల్ల బీసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ వల్ల కాంగ్రెస్ పార్టీ ఆయనకి నోటీసులు ఇచ్చింది. సరైనటువంటి వివరణ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఇటీవలే మార్చి 1వ తారీఖున కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన బీసీ ఉద్యమం పేరుతో, బీసీల ఐక్యత పేరుతో, బీసీ కార్డుతో ఆయన అనేక పోరాటాలు చేస్తున్నారు, అనేక వేదికల మీద మాట్లాడుతూ వస్తున్నారు. తన ఛానళ్ళు కూడా, తన యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఇదే విధంగా ఈ విషయాల మీద ఆయన వీడియోలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ కోణంలోనే కవిత గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. 42% రిజర్వేషన్లను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే విధంగా ప్రభుత్వం ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తీసుకురాబోతుంది. దీని గురించి ఎందుకు కవిత విమర్శిస్తున్నారు? అసలు బీసీలకు కవితకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? మేమంతా బీసీలము అంటూ ఆయన
బీసీల ఐక్య వేదిక మీద జరిగినటువంటి సమావేశంలో చేసినటువంటి విమర్శలే ఈ దాడికి కారణం. ఈ దాడిలో కూడా మనం విజువల్స్లో గమనించవచ్చు. ఆయన చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే కవితక్క జిందాబాద్, కవితక్క జిందాబాద్ అంటూ తన మీద దాడి చేశారంటూ మళ్ళీ చెప్తున్నారు. చూద్దాం. పోలీసులు అయితే ఇప్పటి వరకు గన్మ్యాన్ చేసినటువంటి కాల్పులు, ఎప్పుడైతే వీరు దాడి చేశారో అలాగే మల్లన్న మీద దాడి చేయడానికి ప్రయత్నించారో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు గన్మెన్లు కూడా ఆందోళనకారులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఆయన చేతికి కూడా, మల్లన్న చేతికి కూడా గాయమైంది, చేతి వేలికి కూడా గాయమైంది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకానొక సందర్భంలో మల్లన్న రూమ్లోకి వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయబోగా ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ మీద మల్లన్న కుడి చేతి వేలి మీద కూడా గాయమైంది. అదేవిధంగా ఆయన్ను దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడంతో గన్మెన్లు ఒక్కసారిగా అడ్డుకొని గాల్లోకి కాల్పులు జరిపారు. 5 రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయన కుడి చేతికి బొటన వేలుకు కూడా, ఉంగరపు వేలుకు కూడా అక్కడ గాయమైనటువంటి పరిస్థితి అక్కడికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గాల్లోకి కాల్పులు జరుపుతున్నటువంటి దృశ్యాలు కూడా ఇవే. సో వాళ్ళందరం కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వినిపించుకోకుండా అక్కడే నినాదాలు చేస్తూ, ఆందోళన చేస్తూ లోపలికి చొచ్చుకొని వచ్చి ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంలోనే అక్కడ చూడొచ్చు, ఈ సందర్భంలోనే ఆయన తుపాకీని ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా స్పష్టంగా బయట వారిని లోపలికి పంపించిన తర్వాత కూడా మళ్ళీ కూడా వాళ్ళు ఆ ఫర్నిచర్ని ధ్వంసం చేస్తూ లోపలికి వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన కాల్పులు జరుపుతున్నారు. ఇక్కడ మరో విజువల్ చూస్తే మరికొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. లోపలికి మల్లన్న లోపల ఉన్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు చేస్తున్నారు. ఒక్కసారిగా 10ల సంఖ్యలో లోపలికి తోసుకొచ్చినటువంటి ఆందోళనకారులను అడ్డుకోవడం కోసం అక్కడ కాల్పులు జరిపినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. గాల్లోకి కాల్పులు జరిపినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాళ్ళెవరిని కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాల్పులు జరుపుతాడు గన్మెన్, లోపలికి రానివ్వకుండా కాల్పులు జరిపేటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడొచ్చు. సో ఈ విధంగా ఇవాళ హైదరాబాద్లోని ఉప్పల్లో జరిగినటువంటి క్యూ న్యూస్ కార్యాలయం దాడికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవి. ఇది మల్లన్న రియాక్షన్. సో చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ జరిగినటువంటి ఈ ఘటన ఏ వైపుకు దారితీస్తుందో, ఎటువైపుకు వెళ్తుందో వేచి చూద్దాం. మీరేమనుకుంటున్నారు ఈ దాడి పట్ల? ఇందులో తప్పెవరిది? సో మల్లన్న, తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి దాడి, ఆయన కార్యాలయం మీద జరిగినటువంటి దాడి గురించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితే దీని వెనుకున్నారు. అలాగే తీన్మార్ మల్లన్న కవిత పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి తప్పెవరిదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.